హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్‌పై కీలక నిర్ణయాలు, ఎట్టకేలకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ స్పందన కోసం వేచి చూసిన వీరంతా ఇప్పుడు గళం విప్పుతున్నారు. ముఖ్యంగా భారీ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లపైన ఒత్తిడి పెంచుతున్నారు. వీరికి ఇప్పుడు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తోడయ్యారు. దీంతో ప్రభుత్వం వీరు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, అయితే వందల కోట్ల రూపాయలతో సరిపోయే తమ డిమాండ్లను ఎందుకని పరిష్కారం చేయటం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు గత వైఎస్ఆర్సీపీ సర్కార్పై ఏ విధంగా పోరాడారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం ఎంత మౌనంగా ఉన్నా ఈ సమస్యల నుండి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. కరువు భత్యం డీఏ, కరువు భృతి, మధ్యంతర భృతి ఐఆర్ మరియు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఈ 3 ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. వీటి కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కూడా ఉద్యోగులు పోరాటం చేశారు. మరి తమకు చెల్లించాల్సినటువంటి సొమ్ముల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని వారు ప్రధాన ప్రశ్న. డిమాండ్లలో ముఖ్యంగా డీఏ బకాయిల విషయానికి వస్తే గత ఏడాది మరియు ప్రస్తుత ఏడాదికి కలిపి 4 డీఏల వాయిదాలను చెల్లించాల్సి ఉంది. దీనికి సుమారు 1000 కోట్ల రూపాయల వరకు పైగానే వెచ్చించాల్సి ఉంటుంది అని అంచనా. అలాగే మధ్యంతర భృతి ఐఆర్ వ్యవహారం కూడా అలాగే ఉంది. దీనికి దాదాపు 800 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇక పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలుకు సుమారు 2000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలుగా పడింది. మరి ఈ సొమ్ములను తక్షణమే చెల్లించాలనేది ప్రస్తుతం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ వర్గాల ప్రధాన డిమాండు. అంతేకాకుండా ఈ నెల 15వ తేదీ నుండి విధులకు హాజరు కాబోమని ఉపాధ్యాయులు, అలాగే విద్యుత్ మరియు సాగునీటి రంగంలో అధికారులు, సిబ్బంది తేల్చి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు కూడా దాదాపు ఇదే బాటలో నడుస్తున్నారు. ఈ పరిణా ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద సమస్య వచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉద్యమాలు రాష్ట్ర పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగానే మారిందని చెప్పాలి.